తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. చంద్రబాబు నాయుడు అమిత్ షాతో భేటీ తర్వాత రాజకీయ సమీకరణలు ఏమిటి అనేది వెనువెంటనే జగన్ వెళ్ళడం, నరేంద్ర మోడీని కలవడం. ఇప్పటికే ఒక చర్చ ఉన్నది. దక్షిణాదిన భారతీయ జనతా పార్టీ బలపడే ప్రయత్నం చేస్తున్నది ఒకటి. రెండోది, దక్షిణాదిని పట్టించుకోవడం లేదు, వివక్ష ఉంది అనే ఒక చర్చ జరుగుతున్నది. కర్ణాటక సంబంధించిన ముఖ్యమంత్రి వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేయాలంటే ట్యాక్సులు రావాల్సిన విషయం, నాకు రావాల్సిన వాటా రావడం లేదని దక్షిణాదిపైన నిర్లక్ష్యం చేస్తున్న గతంలో పవన్ కళ్యాణ్ అన్నారు. ఇట్లా ఈ చాలా రకాల చర్చల నేపథ్యంలో నరేంద్ర మోదీ తమిళనాడు నుంచి ఈసారి 18వ లోక్సభకు ఆయన తమిళనాడు నుంచి పోటీ చేయబోతున్నారని, సోనియా గాంధీ కూడా తెలంగాణ నుంచి పోటీ చేస్తారని ఇట్లా చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలోనే తెలుగుదేశంతో పొత్తు దానిపైన ఆలోచిస్తున్నామని త్వరలో నిర్ణయం తీసుకుంటామని అమిత్ షా అన్నారు. బహుశా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో షర్మిల అక్కడ పిసిసి అధ్యక్షులు వెళ్ళిపోవడం, జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోదీ ఈ బీజేపీతో దగ్గరనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇన్నాళ్ళు బీజేపీకి దూరంగా ఉన్నారు. జనసేన, తెలుగుదేశం రెండు కలిసి వీరు మళ్ళీ బీజేపీకి దగ్గర కావడం, ఇది జగన్మోహన్ రెడ్డి గెలుపు ఓటములపైన ప్రభావం ఎట్లా ఉండబోతున్నది, ఇది ఒక అంశం. రెండవది, అక్కడ తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ట్రయాంగిల్ అయింది. బీజేపీ, భారాస, కాంగ్రెస్ పార్టీ ట్రయాంగిల్ అయింది. అక్కడ కూడా కాంగ్రెసు, వైసీపీ, ఈ కూటమి, ఈ మూడు రకాల అక్కడ కూడా ట్రయాంగిల్ రాజకీయం నడుస్తూ ఉన్నది. త్వరలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. రీసెంట్గా వచ్చిన ఒక సర్వేలో తెలుగుదేశం పార్టీకి లోక్సభ స్థానాలు, అత్యధిక స్థానాలు రాబోతున్నాయని, లోక్సభ స్థానాలు అత్యధికంగా వచ్చినప్పుడు ఆ మేరకు నియోజకవర్గాలలో ఆ ప్రభావం ఉంటుందా అనే విషయం ఒకటి. రెండోది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారు అమలు చేసిన నవరత్నాలు, ఈ నవరత్నాల లబ్ధిదారులు జగన్మోహన్ రెడ్డిని ఆదుకోకపోతారా, రెండోసారి రెన్యువల్ కాకపోతాడా అనే ఒక భావన కూడా వైసీపీలో ఉన్నది. అయితే అక్కడ అభ్యర్థుల మార్పు అనేది ఆయనకు అనుకూలిస్తుందా, వ్యతిరేకిస్తుందా అంటే కనుక అది ఆ రాజకీయాల్లో అక్కడున్న ప్రజల మనోభావాలు ఏమిటనేది చూడాలి. కానీ తెలంగాణలో పెన్షన్లు ఇచ్చినప్పటికీ, రైతు బంధు ఇచ్చినా, షాది ముబారకు, కళ్యాణ లక్ష్మి ఇన్ని ఇచ్చినా సరే ఇక్కడ టీఆర్ఎస్ ఓటమి పాలైంది. మరి ఇక్కడ దీనికి ఉన్న లోపాలు ఏమున్నాయో, టీఆర్ఎస్కున్న లోపాలు ఏమేమి ఉన్నాయో తెలుసు. అవి అంటే కలవకపోవడం వలన, లేదా కనుక పరిపాలన విషయంలో నిర్ణయాలు జరిగేది కేంద్రీకృతం కావడం, ఇవన్నీ కూడా ఇక్కడ చాలా బలంగా జరిగిన ప్రచారాలు. 3-4 ప్రధానమైన వ్యక్తులుగా కనబడుతున్న, మిగతా వారికి అవకాశం లేదు అని ఇట్లాంటి విషయాలు ఎన్నికల్లో బాగా ప్రభావం చూపినాయి. మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆయన యాక్సెస్ ఉందా లేదా, ఎమ్మెల్యేలకు, మంత్రులకు యాక్సెస్ ఉందా లేదా, ఎవరైనా ఫిర్యాదులు చేయాలనుకున్న వారు వెళ్ళి కలవడానికి బాగానే ఉన్నదా, ఒకవేళ ఇవన్నీ బాగానే ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు, పొత్తు ఉన్నప్పటికీ కూడా. అయితే ఇక్కడ ఏ ఇబ్బందులు వచ్చినా సరే అక్కడ అవినీతికి సంబంధించిందో, లేకపోతే కనుక ఇసుక పాలసీకి సంబంధించిందో, లేకపోతే కనుక మరే ఇతర కారణాలైనా సరే ప్రజలకు కొంత ఇబ్బంది అయినా ఆ మేరకు జగన్మోహన్ రెడ్డికి ఆ నెగిటివ్ ఫలితాలు రాక తప్పదు. అయితే వారు అభ్యర్థులను మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళ్ళి వ్యూహకర్తలపైన ఆధారపడి ఉన్నారు కాబట్టి ఎప్పటికప్పటికి వాళ్ళకు సర్వే సమాచారం వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మునుపటి అన్ని సీట్లు రాకపోయినా, ఎన్నో కొన్ని తక్కువ వచ్చినా సరే మళ్ళీ వైసీపీ వస్తుంది అనే ఒక చర్చ ఒక వైపున జరుగుతున్నది. ఇక్కడ ఈ జనసేన, తెలుగుదేశము, తర్వాత బీజేపీ ఈ ముగ్గురి పొత్తు బలమైతే గనక మరి ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి వైసీపీ బీజేపీ రెండు కనబడలేదు, కానీ స్నేహపూర్వకంగానే ఉన్నాయి. కాబట్టి ఈ స్నేహపూర్వకంగా ఉన్న వాటి మధ్య విభేదాలు వస్తాయా, మరి జగన్ను వాళ్ళు దూరం చేసుకుంటారా అనేది కూడా ఒకటి ఉన్నది. అందుకోసమనే వీరు అన్నారు, పొత్తు విషయం టీడీపీతో పొత్తు త్వరలో వెల్లడి అంటే సీట్ల సర్దుబాటు కూడా సమస్యనే అవుతుంది. ఇక్కడ మరి బీజేపీకి ఎన్ని ఇవ్వాలి, తెలుగుదేశం ఎన్ని తీసుకోవాలి, జనసేనకి ఎన్ని ఇవ్వాలి. ఒకవేళ కనుక ఈ ముగ్గురి సీట్ల మధ్య పవన్ కళ్యాణ్, ఆయన వాస్తవానికి చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళినప్పుడు లోకేష్ యాత్ర కంటే కూడా పవన్ కళ్యాణ్ స్పందించడము, పవన్ కళ్యాణ్ జనంలోకి రావడము చంద్రబాబు నాయుడు తెలుగుదేశానికి బలాన్ని ఇచ్చింది. ఆ అరెస్టుకు సంబంధించిన చర్చ విస్తృతంగా చేయగలిగిన స్కోపు పవన్ కళ్యాణ్ ద్వారా వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ ఈసారి ఎక్కువ సీట్లు అడిగే అవకాశం కూడా ఉన్నది. మరి ఎక్కువ సీట్లు అడిగితే కనుక చంద్రబాబు నాయుడు తన నాయకత్వం ఈ 5 ఏళ్ల పాటు పదవికి దూరమైన వాళ్ళు ఉన్నారు, దూరమై ఇతర పార్టీలకు వెళ్ళిపోగా మిగిలిన వాళ్ళు ఉన్నారు. ఆ ఉన్న వాళ్ళను కాదనుకొని ఇక్కడ బీజేపీకో లేకపోతే కనుక
జనసేనకో సీట్ల సర్దుబాటులో భాగంగా సీట్లు పోతే కనుక వాళ్ళు మళ్ళీ వైసీపీలోకి వెళ్ళిపోతే ఆ ప్రభావం ఏమిటి, ఇట్లా చాలా చాలా అంశాలు దాని చుట్టూ ఉన్నాయి. ఈ ఒకవేళ పొత్తే ఉంటే కనుక ఆ పొత్తు సీట్ల సర్దుబాటు సానుకూలంగా ఉండి ఇబ్బందులు లేకుండా ఉంటే చంద్రబాబు నాయుడు కొంత లాభించవచ్చు. ఎట్ ద సేమ్ టైం నవరత్నాల ప్రభావము, అక్కడున్న ప్రభుత్వ వ్యవహార శైలి, ఈ రెండు మాత్రమే ఈ పొత్తు సఫలమా విఫలమా తేల్చబోతున్నది.